వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ములవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ, ఆధునిక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 76 కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. వేములవాడను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఓం ధ్రువం రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం దేవీ మమః శ్రీర్మా దివాం దేవతగ కీర్తిశ్చ మన్నాసః తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్లిపోయి మళ్లిపోయి తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరాల రోడ్డు వెడల్పు సంబంధించి 76 కోట్లతో మొదటి దశలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పూర్తి కాబట్టి అన్న సత్రానికి కూడా 35 కోట్లు మంజూరు కాబట్టి